చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. సీఎస్కే విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆది నుంచే ఆచితూచి ఆడిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిసిన కేఎల్ రాహుల్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇదిలా ఉంటే ఈ ఇన్నింగ్స్ సందర్భంగా హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక 50+ స్కోర్లు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్గా నిలిచాడు. తద్వారా ఇప్పటి వరకు మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు 50కి పైగా స్కోర్లు నమోదు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్లు ఫస్ట్ ప్లేస్ కేఎల్ రాహుల్ 25, సెకండ్ మహేంద్ర సింగ్ ధోనీ 24, థర్డ్ క్వింటన్ డికాక్ 23, ఫోర్త్ దినేష్ కార్తీక్ 21, ఫిఫ్త్ రాబిన్ ఉత్తప్ప 18.